హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాఠం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పద్యమే. వేమన పద్యమే. ఏం పద్యమో ఒకసారి చూశాను. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావం కూడా తెలిసేసుకుని సంక్రాంతి పండగ అందరూ భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతంగా ఈ పండగ జరుపుకుని తర్వాత ఈ పాఠం కూడా విని ఈ భావం తెలుసుకుని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిసేటట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాఠం మొదలు పెట్టుకుందాం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు పద్యము భావము. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు పుట్టి సరుకు కొనక పోయినట్లు సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా. యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ. వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత కూడా నదిని దాటించిన
చిన్న పుట్టిని దాటిన తరువాత చిన్న పుట్టిని దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్యపెట్టక శరీరమును లక్ష్యపెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ఏమంటున్నారు వేమన గారు? నదిని దాటించిన చిన్న పుట్టిని అని చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉండేవి ఒకప్పుడు. ఓన్లీ పడవలు ఓడలు అవే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లాగా అల్లి టాటాక్ దాంతో ఒక కర్రలతో అల్లి ఉండేదన్నమాట. దాంట్లో నుంచి కూడా నదులు దాటేవాళ్ళు కొంతమంది. అవి సినిమాల్లో అలా మనం చూసే ఉంటాము. నేను కూడా సినిమాల్లో చూడడమే, ఎప్పుడు దాటలేదు. అయితే అలా దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత, చిన్న పుట్టి అంటారు అనుకుంటా దాన్ని, చిన్నగా ఉంటుంది టబ్లాగా, అది కర్రలతో అల్లి ఉంటుందన్నమాట. అలాంటి చిన్న పుట్టితో నదిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, అది దాటేసిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, ఆ పుట్టితో ఏం పని ఉండదు కదా. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాంతో పని. అంతేగాని ఈ లోపు మళ్ళీ ఉందా, మునిగిపోయిందా అలా ఏం చూడం కదా, వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏ విధంగా మనం నదిని దాటేసిన తర్వాత ఆ పుట్టిని మనం లక్ష్య పెట్టమో, అంటే పురుషుడు అంటున్నారు ప్రతిదానికి, లేడీస్ ఏం చేయరా అని అనుకోకండి. అప్పట్లో లేడీస్ ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఈ మగవాళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, అత్తమామ సేవల్లో ధరించేవాళ్ళు కనుక అందుకని ఎక్కువ పురుషుడు అని రాసినట్టున్నారు మన వేమన గారు. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఒక విషయం అయిపోయిన తరువాత, ఓన్లీ పుట్టి అని అది ఉదాహరణ మాత్రమే అనమాట, పుట్టి దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. అది ఇప్పుడైతే అందరికీ ఉంటున్నాయి గోల్స్. ధ్యేయం అంటే గోల్స్, మనం చేయవలసిన పని, మన లక్ష్యం ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన గోల్స్ రీచ్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి, మనం ఏదనుకున్నాం అది సాధించాలి అనే పట్టుదల బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. అందులో నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను చాలా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేయాలి, పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి తినకపోయిన ఆడిషన్స్కి వెళ్ళిపోవడము, ఎప్పుడో రావడము, ఎంత కష్టమైనా సరే, ఏ షూటింగ్ అయినా అర్ధరాత్రి అయినా సరే చేసుకోవడము, అందరూ
ఏదైతే ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి సంబంధించినంత వరకే మనం దానికోసం పోరాడతాం, కానీ మన శరీరాన్ని మనం లక్ష్య పెట్టాము. అరే ఇంత ఎండలో వెళ్ళిపోతున్నాము, వానలో వెళ్ళిపోతున్నాము, చలిలో వెళ్ళిపోతున్నాము, లేకపోతే అర్ధరాత్రి వస్తున్నాము, నిద్ర సరిపోవడం లేదు, ఏంటి ఇప్పుడు మన ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి ఫ్యూచర్లో అనే ఆలోచన ఇప్పుడు మనకి రాదు. ఎందుకంటే మన లక్ష్య సాధన మీద మన ధ్యాస మొత్తం ఉంది కనుక. అలాగే మనం మన లక్ష్య సాధన సాధించే వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ అంటే అక్కడ ఏ పని చేయాలి, దానికోసం ఏం చేస్తే మనం ఆ టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉంటుంది. కానీ ఆరోగ్యం అయిపోతుంది, లేకపోతే ఇల్లేంటి వాకిలేంటి, తిన్నామా లేదా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి, అది ఇది కూడా మనకి పట్టమన్నమాట. ఎవరికైతే లక్ష్య సాధన ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఏవి కూడా మన మైండ్కి ఎక్కువ అనమాట. మన ఉద్దేశం మొత్తం కూడా లక్ష్య సాధన మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే దాన్ని వేమన గారు ఏమంటున్నారు, అజ్ఞానము కలవాడు. చూసారా, అజ్ఞానం కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. కానీ మనం అనుకుంటున్నాం మన గోల్స్ రీచ్ అవ్వడానికే కదా మనం పోరాడుతున్నామని, కానీ అదంతా అజ్ఞానమే అని వేమన గారు చెప్తున్నారు. ఎందుకని అజ్ఞానంతో మనం పరుగులెత్తి మనం సంపాదించి మన గోల్స్ సాధించి అన్నీ అయిపోయిన తర్వాత మనం మూలపడితే ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు కదా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. సో లక్ష్యాలు ఉండొచ్చు, కానీ వాటి కోసం మాత్రమే పరుగులు ఎత్తకూడదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో దాన్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని గోల్స్ అయినా రీచ్ అవ్వచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కానీ అన్నీ చేయాలి అంటే ముందు శరీరం సహకరించాలి కదా. కానీ దాన్ని వదిలిపెట్టి అజ్ఞానులందరూ లక్ష్య సాధన అని పరిగెత్తుతున్నారే, శరీరాన్ని పట్టించుకోవడం లేదే అని వేమన గారు చాలా బాధపడుతున్నారనమాట. సో మనందరం ఏం చేద్దాం, లక్ష్య సాధన కోసం పోరాడదాం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మన శరీరాన్ని మనమే పట్టించుకోవాలి. మనకి మనమే రాజు, మనకి మనమే రాణి, మనకి మనమే అన్నీ అన్నమాట. కాబట్టి మన శరీరం బాగుంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని లక్ష్య సాధనలన్నా సాధించవచ్చు. మన లక్ష్యం కోసం మనం ఎంతైనా పోరాడవచ్చు అని మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం వేమన గారు అద్భుతంగా చెప్పారు కనుక వేమన గారి మరోసారి నమస్కరించుకుంటూ మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాఠం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పద్యమే. వేమన పద్యమే. ఏం పద్యమో ఒకసారి చూశాను. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యం రాసుకుని దీని భావం కూడా తెలిసేసుకుని సంక్రాంతి పండగ అందరూ భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతంగా ఈ పండగ జరుపుకుని తర్వాత ఈ పాఠం కూడా విని ఈ భావం తెలుసుకుని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిసేటట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాఠం మొదలు పెట్టుకుందాం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు. పద్యము భావము. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు
ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు పుట్టి సరుకు కొనక పోయినట్లు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా. యోగ పురుషుడేల ఎడల బాటించురా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత కూడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత చిన్న పుట్టిని దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్యపెట్టక శరీరమును లక్ష్యపెట్టక
ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ఏమంటున్నారు వేమన గారు? నదిని దాటించిన చిన్న పుట్టిని అని చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉండేవి ఒకప్పుడు. ఓన్లీ పడవలు ఓడలు అవే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లాగా అల్లి తాటాకు దాంతో ఒక కర్రలతో అల్లి ఉండేదన్నమాట. దాంట్లో నుంచి కూడా నదులు దాటేవాళ్ళు కొంతమంది. అవి సినిమాల్లో అలా మనం చూసే ఉంటాము. నేను కూడా సినిమాల్లో చూడడమే, ఎప్పుడు దాటలేదు. అయితే అలా దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత, చిన్న పుట్టి అంటారు అనుకుంటా దాన్ని, చిన్నగా ఉంటుంది టబ్లాగా, అది కర్రలతో అల్లి ఉంటుందన్నమాట. అలాంటి చిన్న పుట్టితో నదిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, అది దాటేసిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, ఆ పుట్టితో ఏం పని ఉండదు కదా, మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాంతో పని. అంతేగాని ఈ లోపు మళ్ళీ ఉందా మునిగిపోయిందా అలా ఏం చూడం కదా, వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏ విధంగా మనం నదిని దాటేసిన తర్వాత ఆ పుట్టిని మనం లక్ష్య పెట్టమో, అంటే పురుషుడు అంటున్నారు, ప్రతిదానికి లేడీస్ ఏం చేయరా అని అనుకోకండి. అప్పట్లో లేడీస్ ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఈ మగవాళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, అత్తమామ సేవల్లో ధరించేవాళ్ళు కనుక అది కానీ ఎక్కువ పురుషుడు అని రాసినట్టున్నారు మన వేమన గారు. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఒక విషయం అయిపోయిన తరువాత, ఓన్లీ పుట్టి అని అది ఉదాహరణ మాత్రమే అనమాట, పుట్టి దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. అది ఇప్పుడైతే అందరికీ ఉంటున్నాయి గోల్స్. ధ్యేయం అంటే గోల్స్, మనం చేయవలసిన పని, మన లక్ష్యం ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన గోల్స్ రీచ్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి, మనం ఏదనుకున్నాం అది సాధించాలి అనే పట్టుదల బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. అందులో నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను చాలా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేయాలి, పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి తినకపోయిన ఆడిషన్స్కి వెళ్ళిపోవడము, ఎప్పుడో రావడము, ఎంత కష్టమైనా సరే, ఏ షూటింగ్ అయినా అర్ధరాత్రి అయినా సరే చేసుకోవడము. అందరూ ఏదైతే ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి సంబంధించినంతవరకే మనం దానికోసం పోరాడతాం. కానీ మన శరీరాన్ని మనం లక్ష్య పెట్టాము. అరే ఇంత ఎండలో వెళ్ళిపోతున్నాము, వానలో వెళ్ళిపోతున్నాము, చలిలో వెళ్ళిపోతున్నాము, లేకపోతే అర్ధరాత్రి వస్తున్నాము, నిద్ర సరిపోవడం లేదు, ఏంటి ఇప్పుడు మన ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి ఫ్యూచర్లో అనే ఆలోచన ఇప్పుడు మనకి రాదు. ఎందుకంటే మన లక్ష్య సాధన మీద మన ధ్యాస మొత్తం ఉంది కనుక. అలాగే మనం మన లక్ష్య సాధన సాధించే వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ అంటే అక్కడ ఏ పని చేయాలి, దానికోసం ఏం చేస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉంటుంది. కానీ ఆరోగ్యం అయిపోతుంది, లేకపోతే ఇల్లేంటి వాకిలేంటి, తిన్నామా లేదా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటది, ఇది కూడా మనకి పట్టమన్నమాట. ఎవరికైతే లక్ష్య సాధన ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఏవి కూడా మన మైండ్కి ఎక్కువ అనమాట. మన ఉద్దేశం మొత్తం కూడా లక్ష్య సాధన మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే దాన్ని మా వేమన గారు ఏమంటున్నారు, అజ్ఞానము కలవాడు. చూసారా, అజ్ఞానం కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. కానీ మనం అనుకుంటున్నాం మన గోల్స్ రీచ్ అవ్వడానికే కదా మనం పోరాడుతున్నామని, కానీ అదంతా అజ్ఞానమే అని వేమన గారు చెప్తున్నారు. ఎందుకని అజ్ఞానంతో మనం పరుగులెత్తి మనం సంపాదించి మన గోల్స్ సాధించి అన్నీ అయిపోయిన తర్వాత మనం మూల పడితే ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు కదా.
మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. సో లక్ష్యాలు ఉండొచ్చు, కానీ వాటి కోసం మాత్రమే పరుగులు ఎత్తకూడదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో దాన్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని గోల్స్ అయినా రీచ్ అవ్వచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కానీ అన్నీ చేయాలి అంటే ముందు శరీరం సహకరించాలి కదా. కానీ దాన్ని వదిలిపెట్టి అజ్ఞానులందరూ లక్ష్య సాధన అని పరిగెత్తుతున్నారే, శరీరాన్ని పట్టించుకోవడం లేదే అని వేమన గారు చాలా బాధపడుతున్నారనమాట. సో మనందరం ఏం చేద్దాం, లక్ష్య సాధన కోసం పోరాడదాం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మన శరీరాన్ని మనమే పట్టించుకోవాలి. మనకి మనమే రాజు, మనకి మనమే రాణి, మనకి మనమే అన్నీ అన్నమాట. కాబట్టి మన శరీరం బాగుంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని లక్ష్య సాధనలన్నా సాధించవచ్చు. మన లక్ష్యం కోసం మనం ఎంతైనా పోరాడవచ్చు అని మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. వేమన గారు అద్భుతంగా చెప్పారు కనుక వేమన గారి మరోసారి నమస్కరించుకుంటూ మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాఠం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పద్యమే. వేమన పద్యమే. ఏం పద్యమో ఒకసారి చూశాను. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావం కూడా తెలిసేసుకుని సంక్రాంతి పండగ అందరూ భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతంగా ఈ పండగ జరుపుకుని తర్వాత ఈ పాఠం కూడా విని ఈ భావం తెలుసుకుని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిసేటట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాఠం మొదలు పెట్టుకుందాం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు. పద్యము భావం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు పుట్టి సరుకు కొనక పోయినట్లు సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా. యోగ పురుషుడేల ఎడల బాటించురా. విశ్వదాభిరామ. వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము
వేమ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత కూడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత చిన్న పుట్టిని దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్యపెట్టక శరీరమును లక్ష్యపెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును ఏమంటున్నారు వేమన గారు? నదిని దాటించిన చిన్న పుట్టిని అని చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉండేవి ఒకప్పుడు. ఓన్లీ పడవలు ఓడలు అవే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లాగా అల్లి తాటాకు దాంతో ఒక కర్రలతో అల్లి ఉండేదన్నమాట. దాంట్లో నుంచి కూడా నదులు దాటేవాళ్ళు కొంతమంది. అవి సినిమాల్లో అలా మనం చూసే ఉంటాము. నేను కూడా సినిమాల్లో చూడడమే, ఎప్పుడు దాటలేదు. అయితే అలా దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత, చిన్న పుట్టి అంటారు అనుకుంటా దాన్ని, చిన్నగా ఉంటుంది టబ్లాగా, అది కర్రలతో అల్లి ఉంటుందన్నమాట. అలాంటి చిన్న పుట్టితో నదిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, అది దాటేసిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, ఆ పుట్టితో ఏం పని ఉండదు కదా. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాంతో పని, అంతేగాని ఈ లోపు మళ్ళీ ఉందా మునిగిపోయిందా అలా ఏం చూడం కదా, వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏ విధంగా మనం నదిని దాటేసిన తర్వాత ఆ పుట్టిని మనం లక్ష్య పెట్టమో, అంటే పురుషుడు అంటున్నారు ప్రతిదానికి, లేడీస్ ఏం చేయరా అని అనుకోకండి.
అప్పట్లో లేడీస్ ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఈ మగవాళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, అత్తమామ సేవల్లో ధరించేవాళ్ళు కనుక అది కానీ ఎక్కువ పురుషుడు అని రాసినట్టున్నారు మన వేమన గారు. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఒక విషయం అయిపోయిన తరువాత ఓన్లీ పుట్టి అని అది ఉదాహరణ మాత్రమే అనమాట. పుట్టి దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. అది ఇప్పుడైతే అందరికీ ఉంటున్నాయి గోల్స్. ధ్యేయం అంటే గోల్స్, మనం చేయవలసిన పని, మన లక్ష్యం ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన గోల్స్ రీచ్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి, మనం ఏదనుకున్నాం అది సాధించాలి అనే పట్టుదల బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. అందులో నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేయాలి, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి తినకపోయినా ఆడిషన్స్కి వెళ్ళిపోవడము, ఎప్పుడో రావడము, ఎంత కష్టమైనా సరే ఏ షూటింగ్ అయినా అర్ధరాత్రి అయినా సరే చేసుకోవడము. అందరూ ఏదైతే ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి సంబంధించినంత వరకే మనం దానికోసం పోరాడతాం. కానీ మన శరీరాన్ని మనం లక్ష్య పెట్టాము. అరే ఇంత ఎండలో వెళ్ళిపోతున్నాము, వానలో వెళ్ళిపోతున్నాము, చలిలో వెళ్ళిపోతున్నాము, లేకపోతే అర్ధరాత్రి వస్తున్నాము, నిద్ర సరిపోవడం లేదు, ఏంటి ఇప్పుడు మన ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి ఫ్యూచర్లో అనే ఆలోచన ఇప్పుడు మనకి రాదు. ఎందుకంటే మన లక్ష్య సాధన మీద మన ధ్యాస మొత్తం ఉంది కనుక. అలాగే మనం మన లక్ష్య సాధన సాధించే వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ అంటే అక్కడ ఏ పని చేయాలి, దానికోసం ఏం చేస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉంటుంది. కానీ ఆరోగ్యం అయిపోతుంది, లేకపోతే ఇల్లేంటి వాకిలేంటి, తిన్నామా లేదా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇది కూడా మనకి పట్టవన్నమాట. ఎవరికైతే లక్ష్య సాధన ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఏవి కూడా మన మైండ్కి ఎక్కువ అనమాట. మన ఉద్దేశం మొత్తం కూడా లక్ష్య సాధన మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే దాన్ని మా వేమన గారు ఏమంటున్నారు, అజ్ఞానము కలవాడు. చూసారా, అజ్ఞానం కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. కానీ మనం అనుకుంటున్నాం మన గోల్స్ రీచ్ అవ్వడానికే కదా మనం పోరాడుతున్నామని, కానీ అదంతా అజ్ఞానమే అని వేమన గారు చెప్తున్నారు. ఎందుకని అజ్ఞానంతో మనం పరుగులెత్తి మనం సంపాదించి మన గోల్స్ సాధించి అన్నీ అయిపోయిన తర్వాత మనం మూలపడితే ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు కదా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. సో లక్ష్యాలు ఉండొచ్చు, కానీ వాటి కోసం మాత్రమే పరుగులు ఎత్తకూడదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో దాన్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని గోల్స్ అయినా రీచ్ అవ్వచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కానీ అన్నీ చేయాలి అంటే ముందు శరీరం సహకరించాలి కదా. కానీ దాన్ని వదిలిపెట్టి అజ్ఞానులందరూ లక్ష్య సాధన అని పరిగెత్తుతున్నారే, శరీరాన్ని పట్టించుకోవడం లేదే అని వేమన గారు చాలా బాధపడుతున్నారనమాట. సో మనందరం ఏం చేద్దాం, లక్ష్య సాధన కోసం పోరాడదాం. దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మన శరీరాన్ని మనమే పట్టించుకోవాలి. మనకి మనమే రాజు, మనకి మనమే రాణి, మనకి మనమే అన్నీ అన్నమాట. కాబట్టి మన శరీరం బాగుంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని లక్ష్య సాధనలన్నా సాధించవచ్చు. మన లక్ష్యం కోసం మనం ఎంతైనా పోరాడవచ్చు అని మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం వేమన గారు అద్భుతంగా చెప్పారు కనుక వేమన గారి మరోసారి నమస్కరించుకుంటూ మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాఠం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పద్యమే, వేమన పద్యమే. ఏం పద్యమో ఒకసారి చూశాను. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని భావం కూడా తెలిసేసుకుని సంక్రాంతి పండగ
అందరూ భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతంగా ఈ పండుగ జరుపుకొని తర్వాత ఈ పాఠం కూడా విని ఈ భావం తెలుసుకొని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిసేటట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాఠం మొదలు పెట్టుకుందాం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు పద్యము భావం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు పుట్టి సరుకు కొనక పోయినట్లు సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా. యోగ పురుషుడేల ఎడల బాటించురా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత కూడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత చిన్న పుట్టిని దాటిన తరువాత
నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ఏమంటున్నారు వేమన గారు? నదిని దాటించిన చిన్న పుట్టిని అని చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉండేవి ఒకప్పుడు. ఓన్లీ పడవలు ఓడలు అవే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లాగా అల్లి తాటాకు దాంతో ఒక కర్రలతో అల్లి ఉండేదన్నమాట. దాంట్లో నుంచి కూడా నదులు దాటేవాళ్ళు కొంతమంది. అవి సినిమాల్లో అలా మనం చూసే ఉంటాము. నేను కూడా సినిమాల్లో చూడడమే, ఎప్పుడు దాటలేదు. అయితే అలా దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత, చిన్న పుట్టి అంటారు అనుకుంటా దాన్ని, చిన్నగా ఉంటుంది టబ్లాగా, అది కర్రలతో అల్లి ఉంటుందన్నమాట. అలాంటి చిన్న పుట్టితో నదిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, అది దాటేసిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, ఆ పుట్టితో ఏం పని ఉండదు కదా. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాంతో పని. అంతేగాని ఈ లోపు మళ్ళీ ఉందా, మునిగిపోయిందా అలా ఏం చూడం కదా, వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏ విధంగా మనం నదిని దాటేసిన తర్వాత ఆ పుట్టిని మనం లక్ష్య పెట్టమో, అంటే పురుషుడు అంటున్నారు ప్రతిదానికి, లేడీస్ ఏం చేయరా అని అనుకోకండి. అప్పట్లో లేడీస్ ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఈ మగవాళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, అత్తమామ సేవల్లో ధరించేవాళ్ళు కనుక అందుకని ఎక్కువ పురుషుడు అని రాసినట్టున్నారు మన వేమన గారు. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఒక విషయం అయిపోయిన తరువాత, ఓన్లీ పుట్టి అని అది ఉదాహరణ మాత్రమే అనమాట, పుట్టి దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. అది ఇప్పుడైతే అందరికీ ఉంటున్నాయి గోల్స్. ధ్యేయం అంటే గోల్స్, మనం చేయవలసిన పని, మన లక్ష్యం ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన గోల్స్ రీచ్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి, మనం ఏదనుకున్నాం అది సాధించాలి అనే పట్టుదల బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. అందులో నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేయాలి, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి తినకపోయినా ఆడిషన్స్కి వెళ్ళిపోవడము, ఎప్పుడో రావడము, ఎంత కష్టమైనా సరే, ఏ షూటింగ్ అయినా అర్ధరాత్రి అయినా సరే చేసుకోవడము. అందరూ ఏదైతే ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి సంబంధించినంత వరకే మనం దానికోసం పోరాడతాం. కానీ మన శరీరాన్ని మనం లక్ష్య పెట్టాము. అరే ఇంత ఎండలో వెళ్ళిపోతున్నాము, వానలో వెళ్ళిపోతున్నాము, చలిలో వెళ్ళిపోతున్నాము, లేకపోతే అర్ధరాత్రి వస్తున్నాము, నిద్ర సరిపోవడం లేదు, ఏంటి ఇప్పుడు మన ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి ఫ్యూచర్లో అనే ఆలోచన ఇప్పుడు మనకి రాదు.
ఎందుకంటే మన లక్ష్య సాధన మీద మన ధ్యాస మొత్తం ఉంది కనుక. అలాగే మనం మన లక్ష్య సాధన సాధించే వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ అంటే అక్కడ ఏ పని చేయాలి, దానికోసం ఏం చేస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉంటుంది. కానీ ఆరోగ్యం అయిపోతుంది, లేకపోతే ఇల్లేంటి వాకిలేంటి, తిన్నామా లేదా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇది కూడా మనకి పట్టమన్నమాట. ఎవరికైతే లక్ష్య సాధన ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఏవి కూడా మన మైండ్కి ఎక్కువ అనమాట. మన ఉద్దేశం మొత్తం కూడా లక్ష్య సాధన మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే దాన్ని వేమన గారు ఏమంటున్నారు, అజ్ఞానము కలవాడు. చూసారా, అజ్ఞానం కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. కానీ మనం అనుకుంటున్నాం మన గోల్స్ రీచ్ అవ్వడానికే కదా మనం పోరాడుతున్నామని, కానీ అదంతా అజ్ఞానమే అని వేమన గారు చెప్తున్నారు. ఎందుకని అజ్ఞానంతో మనం పరుగులెత్తి మనం సంపాదించి మన గోల్స్ సాధించి అన్నీ అయిపోయిన తర్వాత మనం మూలపడితే ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు కదా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. సో లక్ష్యాలు ఉండొచ్చు, కానీ వాటి కోసం మాత్రమే పరుగులు ఎత్తకూడదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో దాన్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని గోల్స్ అయినా రీచ్ అవ్వచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కానీ అన్నీ చేయాలి అంటే ముందు శరీరం సహకరించాలి కదా. కానీ దాన్ని వదిలిపెట్టి అజ్ఞానులందరూ లక్ష్య సాధన అని పరిగెత్తుతున్నారే, శరీరాన్ని పట్టించుకోవడం లేదే అని వేమన గారు చాలా బాధపడుతున్నారనమాట. సో మనందరం ఏం చేద్దాం, లక్ష్య సాధన కోసం పోరాడదాం, దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మన శరీరాన్ని మనమే పట్టించుకోవాలి. మనకి మనమే రాజు, మనకి మనమే రాణి, మనకి మనమే అన్నీ అన్నమాట. కాబట్టి మన శరీరం బాగుంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని లక్ష్య సాధనలన్నా సాధించవచ్చు. మన లక్ష్యం కోసం మనం ఎంతైనా పోరాడవచ్చు అని మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం వేమన గారు అద్భుతంగా చెప్పారు కనుక వేమన గారి మరోసారి నమస్కరించుకుంటూ మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాఠం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పద్యమే. వేమన పద్యమే. ఏం పద్యమో ఒకసారి చూశాను. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యం రాసుకుని దీని భావం కూడా తెలిసేసుకుని సంక్రాంతి పండగ అందరూ భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతంగా ఈ పండగ జరుపుకుని తర్వాత ఈ పాఠం కూడా విని ఈ భావం తెలుసుకుని మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెళ్ళి విరిసేటట్టుగా పాటిస్తారని ఆశిస్తూ పాఠం మొదలు పెట్టుకుందాం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు పద్యము భావం. ఏరు దాటి మెట్టకేగిన పురుషుండు ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకు కొనకపోయినట్లు పుట్టి సరుకు కొనక
పోయినట్లు పుట్టి సరుకు కనుక పోయినట్లు యోగ పురుషుడేల ఎడల బాటించురా. యోగ పురుషుడేల ఎడల బాటించురా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత కూడా నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత చిన్న పుట్టిని దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్యపెట్టక శరీరమును లక్ష్యపెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యమిచ్చును. ధ్యేయమునకు
ప్రాధాన్యమిచ్చును. ఏమంటున్నారు వేమన గారు? నదిని దాటించిన చిన్న పుట్టిని అని చిన్న చిన్న టబ్స్ లాంటివి ఉండేవి ఒకప్పుడు. ఓన్లీ పడవలు ఓడలు అవే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లాగా అల్లి తాటాకు దాంతో ఒక కర్రలతో అల్లి ఉండేదన్నమాట. దాంట్లో నుంచి కూడా నదులు దాటేవాళ్ళు కొంతమంది. అవి సినిమాల్లో అలా మనం చూసే ఉంటాము. నేను కూడా సినిమాల్లో చూడడమే, ఎప్పుడు దాటలేదు. అయితే అలా దాటిన తరువాత నదిని దాటించిన చిన్న పుట్టిని దాటిన తరువాత, చిన్న పుట్టి అంటారు అనుకుంటా దాన్ని, చిన్నగా ఉంటుంది టబ్లాగా, అది కర్రలతో అల్లి ఉంటుందన్నమాట. అలాంటి చిన్న పుట్టితో నదిని దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో, అది దాటేసిన తర్వాత ఇంకా దాంతో మనకేం పని, ఆ పుట్టితో ఏం పని ఉండదు కదా, మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాంతో పని. అంతేగాని ఈలోపు మళ్ళీ ఉందా మునిగిపోయిందా అలా ఏం చూడం కదా, వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏ విధంగా మనం నదిని దాటేసిన తర్వాత ఆ పుట్టిని మనం లక్ష్య పెట్టమో, అంటే పురుషుడు అంటున్నారు ప్రతిదానికి, లేడీస్ ఏం చేయరా అని అనుకోకండి. అప్పట్లో లేడీస్ ఎక్కువగా బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఈ మగవాళ్ళే పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, వచ్చిన వాళ్ళని చూసుకోవడం, అత్తమామ సేవల్లో ధరించేవాళ్ళు కనుక అందుకని ఎక్కువ పురుషుడు అని రాసినట్టున్నారు మన వేమన గారు. సో ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఒక విషయం అయిపోయిన తరువాత, ఓన్లీ పుట్టి అని అది ఉదాహరణ మాత్రమే అనమాట, పుట్టి దాటిన తరువాత ఏ విధంగా పురుషుడు లక్ష్య పెట్టడో అట్లే అజ్ఞానము కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. అది ఇప్పుడైతే అందరికీ ఉంటున్నాయి గోల్స్. ధ్యేయం అంటే గోల్స్, మనం చేయవలసిన పని, మన లక్ష్యం ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మన గోల్స్ రీచ్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి, మనం ఏదనుకున్నాం అది సాధించాలి అనే పట్టుదల బాగా పెరిగిపోయింది ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా. అందులో నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేయాలి, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి తినకపోయినా ఆడిషన్స్కి వెళ్ళిపోవడము, ఎప్పుడో రావడము, ఎంత కష్టమైనా సరే, ఏ షూటింగ్ అయినా అర్ధరాత్రి అయినా సరే చేసుకోవడము. అందరూ ఏదైతే ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి సంబంధించినంత వరకే మనం దానికోసం పోరాడతాం. కానీ మన శరీరాన్ని మనం లక్ష్య పెట్టాము. అరే ఇంత ఎండలో వెళ్ళిపోతున్నాము, వానలో వెళ్ళిపోతున్నాము, చలిలో వెళ్ళిపోతున్నాము, లేకపోతే అర్ధరాత్రి వస్తున్నాము, నిద్ర సరిపోవడం లేదు, ఏంటి ఇప్పుడు మన ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి ఫ్యూచర్లో అనే ఆలోచన ఇప్పుడు మనకి రాదు. ఎందుకంటే మన లక్ష్య సాధన మీద మన ధ్యాస మొత్తం ఉంది కనుక. అలాగే మనం మన లక్ష్య సాధన సాధించే వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ అంటే అక్కడ ఏ పని చేయాలి, దానికోసం ఏం చేస్తే మనం టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉంటుంది. కానీ ఆరోగ్యం అయిపోతుంది, లేకపోతే ఇల్లేంటి వాకిలేంటి, తిన్నామా లేదా, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటది, ఇది కూడా మనకి పట్టవన్నమాట. ఎవరికైతే లక్ష్య సాధన ఉందో వాళ్ళు దాని మీదే ఫోకస్ ఉంటుంది తప్ప పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఏవి కూడా మన మైండ్కి ఎక్కువ అనమాట. మన ఉద్దేశం మొత్తం కూడా లక్ష్య సాధన మీద మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే దాన్ని వేమన గారు ఏమంటున్నారు, అజ్ఞానము కలవాడు. చూసారా, అజ్ఞానం కలవాడు శరీరమును లక్ష్య పెట్టక ధ్యేయమునకు ప్రాధాన్యం ఇచ్చును. కానీ మనం అనుకుంటున్నాం మన గోల్స్ రీచ్ అవ్వడానికే కదా మనం పోరాడుతున్నామని, కానీ అదంతా అజ్ఞానమే అని వేమన గారు చెప్తున్నారు. ఎందుకని అజ్ఞానంతో మనం పరుగులెత్తి మనం సంపాదించి మన గోల్స్ సాధించి అన్నీ అయిపోయిన తర్వాత మనం మూలపడితే ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు కదా. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. సో లక్ష్యాలు ఉండొచ్చు, కానీ వాటి కోసం మాత్రమే పరుగులు ఎత్తకూడదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో దాన్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని మనం పట్టించుకుంటూ ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని గోల్స్ అయినా రీచ్ అవ్వచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. కానీ అన్నీ చేయాలి అంటే ముందు శరీరం సహకరించాలి కదా.
కానీ దాన్ని వదిలిపెట్టి అజ్ఞానులందరూ లక్ష్య సాధన అని పరిగెత్తుతున్నారే, శరీరాన్ని పట్టించుకోవడం లేదే అని వేమన గారు చాలా బాధపడుతున్నారనమాట. సో మనందరం ఏం చేద్దాం, లక్ష్య సాధన కోసం పోరాడదాం, దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం. మన శరీరాన్ని మనమే పట్టించుకోవాలి, మనకి మనమే రాజు, మనకి మనమే రాణి, మనకి మనమే అన్నీ అన్నమాట. కాబట్టి మన శరీరం బాగుంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని లక్ష్య సాధనలన్నా సాధించవచ్చు, మన లక్ష్యం కోసం మనం ఎంతైనా పోరాడవచ్చు అని మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. వేమన గారు అద్భుతంగా చెప్పారు కనుక వేమన గారి మరోసారి నమస్కరించుకుంటూ మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను.